హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీ వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో కరకరలాడుతూ స్వీట్ కార్న్ పకోడీ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ తొక్కు తీసేసి మొత్తం గింజలనన్నిటినీ ఒలుచుకోవాలి. నేనైతే 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ స్వీట్ కార్న్ తీసుకోండి. ఇప్పుడు నేనైతే 2 స్వీట్ కార్న్లతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా మొత్తం అన్నింటినీ ఒలుచుకోవాలి. ఇవి ఒలుచుకున్న తర్వాత వీటినైతే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ముందుగా ఒలుచుకున్న గింజలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ గింజలనన్నిటినీ ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి లేదా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాతనే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చల్లారిపోయిన ఈ గింజలనన్నింటినీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కారం, అలాగే గరం మసాలా అన్నీ వేసుకొని ఈ గింజలకు బాగా పట్టేలా కోటింగ్ చేయాలి. వీటన్నిటిని బాగా కోటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపై కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పై ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గింజలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, లేదంటే అవి చిటపటలాడి మొహం మీద పడే ప్రమాదం ఉంది. సో జాగ్రత్త. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని గింజలను కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ వేడి మీదనే అయితే వేస్తే దానికి బాగా పట్టేసుకుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే అయినా తినేయచ్చు, లేదా పోపు పెట్టుకునేసి పోపులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా మసాలాలు వేసుకొని స్వీట్ కార్న్ వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే జస్ట్ స్వీట్ కార్న్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చలికాలంలో వేడిగా ఇలా స్వీట్ కార్న్ పకోడీ తింటే చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.